హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు డ్రై ఫ్రూట్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది రోజు ఒక గ్లాస్ తాగితే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎనర్జీగా ఉంటారు, నీరసం రాకుండా ఉంటుంది. 15 డేస్లో మీ బాడీలో చేంజెస్ మీరే చూస్తారు. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు డ్రై ఫ్రూట్ పౌడర్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టేయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కప్పున్నర బాదం యాడ్ చేసుకుని 15 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే బాదం లోపల వరకు వెళ్ళి చక్కగా ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లోకి 1.5 కప్పు ఆక్రూట్ యాడ్ చేసుకోండి, అంటే వాల్నట్. 1.5 కప్పు వాల్నట్ యాడ్ చేసుకుని అన్ని డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి పిస్తా 1.5 కప్పు పిస్తాని యాడ్ చేసుకుని, సాల్టెడ్ పిస్తా కాదు, నార్మల్ పిస్తాని. ఇది కూడా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ప్లేట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, 1 కప్పు వాటర్ మెలన్ సీడ్స్, 1 కప్పు పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం మిక్స్ చేసుకుంటూనే ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట. అందుకని బాగా మిక్స్ చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు పూల్ మకాని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని యాడ్ చేసేసుకోండి. ఇవంతా చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా గ్రైండ్ చేస్తే పేస్ట్ కింద అయిపోతుంది. ఫ్లేవర్ కోసం ఒక 5 ఇలాచి యాడ్ చేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇది చల్లారడానికి మినిమం 1 అవర్ టైం పడుతుంది అనమాట. నేను ఇక్కడ ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఈ టైంలోనే పటికి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకా షుగర్ లేకుండా డైరెక్ట్గా మనం 1 స్పూన్ పాలలో వేసుకుని తాగేయచ్చు అనమాట. ఇక్కడ నేను చూడండి, ఒక గ్లాస్లో 2 స్పూన్స్ ఈ పౌడర్ యాడ్ చేసుకుని గోరువెచ్చని పాలు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని రోజు తాగితే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. బోన్ స్ట్రెంత్ కూడా చాలా మంచిదన్నమాట. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే పాలు మరుగుతున్నప్పుడే అందులో 2 స్పూన్స్ పౌడర్ యాడ్ చేసేసుకుని వడకట్టుకుని తాగేయచ్చు. అంతే సింపుల్గా మీ ఇంట్లోనే డ్రై ఫ్రూట్ పౌడర్ని ప్రిపేర్ చేసేసుకోండి. ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.